This is V. Madhavi, GDC Tandur, Vikarabad district. Today we are going to discuss about bioinorganic chemistry. మనం క్లోరోఫిల్ స్ట్రక్చర్ అండ్ విధులు చూద్దాం, క్యారెక్టరిస్టిక్ చూద్దాం, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటో మనం చూద్దాం ఈరోజు. ఓకే, ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి క్లాస్ ఏంటంటే హెమోగ్లోబిన్ యొక్క స్ట్రక్చర్ మరియు ఫంక్షన్స్ని మనం చూడడం జరిగింది. హెమోగ్లోబిన్ యొక్క స్ట్రక్చర్లో ఎలా ఉంటుంది, ఒక పారిఫైరిన్ వలయం ఉంటుంది అని. తర్వాత ఈ పారిఫైరిన్ వలయంలో మనకు ఎవరెవరు ఉంటున్నారు, హెమోగ్లోబిన్లో ఉండేటువంటి మెయిన్ ఎలిమెంట్ ఐరన్ ఉంటుందని చూసాం. తర్వాత మిథైల్ గ్రూప్స్ ఉంటున్నాయి, 4 మిథైల్ గ్రూప్స్ ఉంటున్నాయి. తర్వాత ఇంకెవరు ఉంటున్నారు, అందులో ఒక వినైల్ గ్రూప్ అండ్ ప్రోపినోయిక్ ఆమ్లము ఉంటూ ఉన్నాయి. ఇవి మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి క్లాస్. మరియు హెమోగ్లోబిన్ విధులను కూడా మనం చూడడం జరిగింది. ఒక 5 పాయింట్స్ రాయాలా, ఓకేనా. దీంట్లో హెమోగ్లోబిన్లో 3 రకాల హెమోగ్లోబిన్లు ఉంటాయని చూసాము. హెచ్బిఏ, హెచ్బిఎస్ అండ్ సికిల్ సెల్ హెమోగ్లోబిన్, ఇవి మనం చూడడం జరిగింది. నెక్స్ట్ క్లోరోఫిల్ గురించి మనం చూద్దాం. యాజ్ ఇట్ ఈజ్ హెమోగ్లోబిన్ అండ్ క్లోరోఫిల్ స్ట్రక్చర్ ఈజ్ సేమ్. ఎక్కడ ఉంటుంది క్లోరోఫిల్ అనేది చూసినట్లయితే మొక్కలలో ఆకుపచ్చ రంగు పదార్థానికి కారణం ఎవరు అంటే క్లోరోఫిల్. దాంట్లో క్లోరోఫిల్ అంటే పత్రహరితం, అంటే ఆకు అంటే గ్రీన్ కలర్లో ఉండడానికి గల కారణం ఎవరు అంటే పత్రహరితం అనే పదార్థం. ఈ పత్రహరితంనే మనం క్లోరోఫిల్ అంటాం. అయితే ఇక్కడ క్లోరోఫిల్లో 2 టైప్స్ ఆఫ్ క్లోరోఫిల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి. అయితే మరి క్లోరోఫిల్ ఎందుకు అవసరము అంటే కిరణజన్య సంయోగ క్రియ జరగాలి అంటే క్లోరోఫిల్ కంపల్సరీ. అయితే జరిపేటువంటి కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి అన్నిటిలో కూడా ఇవి ఉంటాయి. అంటే క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి ఉంటాయని అర్థం. హిమ్లో ఏ విధంగానైతే హెమోగ్లోబిన్లో హిమ్లో ఎలానైతే ఉందో క్లోరోఫిల్లో కూడా టెట్రాఫిర్రోల్ వలయ నిర్మాణం ఉంటుంది. అక్కడ టెట్రామర్గా ఎలా ఉందో ఇక్కడ కూడా క్లోరోఫిల్లో టెట్రాఫిర్రోల్ వలయ నిర్మాణాలు, అంటే 4 ఫిర్రోల్ వలయాలు ఉంటాయని అర్థం. ఓకేనా, ఎన్ని ఫిర్రోల్ వలయాలు? 4 ఫిర్రోల్ వలయాలు ఉంటాయని చూస్తున్నాం. చూడండి మనకి ఇక్కడ. అయితే ఐరన్కి బదులు ఇక్కడ మెయిన్గా ఉండేటువంటి ఎలిమెంట్ ఏంటి, హెమోగ్లోబిన్లో ఐరన్ ఉంది, Fe+2 ఉంటుందని. అయితే క్లోరోఫిల్లో ఎవరు ఉంటున్నారని చూస్తున్నా, Mg+2 అయాన్ అనేది ఉంటుంది. కాబట్టి కేంద్రక పరమాణు అయాన్గా ఉండడం జరుగుతుంది. క్లోరోఫిల్ ఏలో ఉండేటువంటి ఫిర్రోల్ వలయంలో ఒకదాని బీటా కార్బన్ మీద మిథైల్ గ్రూప్ అనేది ఉంటుంది. క్లోరోఫిల్ ఏలో ఉండేటువంటి ఫిర్రోల్ వలయంలో ఒకదాని బీటా కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంటుంది. అయితే క్లోరోఫిల్ ఏలోని మిథైల్ గ్రూప్ బదులు ఫార్మైల్ గ్రూప్ ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఏ గ్రూప్ ఉంటుందమ్మా? ఫార్మైల్ గ్రూప్ ఉండడం జరుగుతుంది. క్లోరోఫిల్ ఏ 4500 యాంగ్స్ట్రామ్లు ఉన్నట్లయితే దాని యొక్క కలర్ ఎంతమ్మా? నీలిరంగుగా ఉంటుంది. 6800 యాంగ్స్ట్రామ్ ఉంటే అది ఎరుపు రంగు తరంగధైర్యం ఉన్నటువంటి కాంతిని శోషించుకుంటుంది. అయితే కిరణజన్య సంయోగ క్రియలో మనం ఏదైతే కాంతిని తీసుకుంటుందో శోషితమైనటువంటి కాంతిని ఉపయోగించుకుంటుంది, అంటే యూవీ లైట్ని యూజ్ చేసుకుంటుంది. అయితే కిరణజన్య సంయోగ క్రియలో ఏమేమి జరుగుతుంది, అసలు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ని తీసుకొని, అంటే గాలిలో CO2 అండ్ వాటర్ని తీసుకొని క్లోరోఫిల్ సూర్యరశ్మి సహాయంతో ఏమవుతుంది, క్లోరోఫిల్లో మనకు చర్య జరిగి చక్కెర అంటే గ్లూకోజ్ని ఏర్పరుస్తూ మరియు ఇంకేమొస్తుందమ్మా, మెయిన్లీ ఆక్సిజన్ని మనకు ఇస్తుంది. ఓకేనా, ఏం చేస్తుందమ్మా? ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఐరన్కి బదులుగా ఇక్కడ ఏముంటుందని చూస్తున్నా, మెగ్నీషియం ఉంటుంది. ఏముంటుంది? Mg+2 కేంద్రక లోహ పరమాణువు ఉండడం జరుగుతుంది. అంటే హెమోగ్లోబిన్లో ఐరన్ ఉంటే ఇక్కడ మెగ్నీషియం ఉంటుంది. అయితే క్లోరోఫిల్ ఏలో ఉండేటువంటి ఫిర్రోల్ వలయంలో ఒకదాని బీటా కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంటుంది. అదేవిధంగా క్లోరోఫిల్ బిలో క్లోరోఫిల్ ఏ దగ్గర ఉండేటువంటి మిథైల్ గ్రూప్ బదులుగా ఏముంటుందమ్మా అంటే ఫార్మైల్ గ్రూప్ అనేది ఉంటుంది. కాబట్టి క్లోరోఫిల్ ఏనేమో 4500 యాంగ్స్ట్రామ్ గాను, తర్వాత 6800 యాంగ్స్ట్రామ్ ఏమో ఎరుపు రంగు తరంగధైర్యం ఉన్నటువంటి కాంతిని శోషించుకుంటుంది. అయితే ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ గివ్స్ ఏమొస్తుంది, క్లోరోఫిల్ సూర్యరశ్మితో చర్య జరిగి C6H12O6 ప్లస్ O2 6O2గా
ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, క్లోరోఫిల్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే యాజ్ ఇట్ ఈజ్ హెమోగ్లోబిన్ లాగానే నిర్మాణం మనని గమనించవచ్చు. చూడండి, నిర్మాణం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకు తెలుస్తూ ఉంది. చూడండి ఏముంది, నైట్రోజన్ 4 నైట్రోజన్స్ ఉన్నాయి, అంటే ఇవి ఫిరోల్ స్ట్రక్చర్స్ అని మీనింగ్. మధ్యలో మిడిల్ ఏముంది, మెగ్నీషియం మెటల్ ఉంది, అవునా కదా. తర్వాత ఆర్ ఉంది, ఆర్ డాష్ ఉంది, ఆర్ డబల్ డాష్ ఉంది, తర్వాత ఆర్ ట్రిపుల్ డాష్ ఉంది, ఆర్ 4 డాషెస్ ఉండడం జరిగింది, అవునా కదా. తర్వాత ఆర్ రౌండ్ ఉంటుంది ఒకటి, చూడండి ఆర్ రౌండ్ అప్ ఉంది, ఉందా లేదా, ఉంది. ఇవేంటో ఒకసారి మనం చూద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మిథైల్ గ్రూప్ అంటున్నాం, ఓకేనా. క్లోరోఫిల్ బిలో అయితే ఆర్ రౌండ్ ఉంటుంది, సిహెచ్ఓ ఆల్డిహైడ్ గ్రూప్. ఆర్ డాష్ C2H5 అంటే మిథైల్ గ్రూప్, ఇథైల్ గ్రూప్ ఉంది. ఆర్ అంటే CH3 మిథైల్ గ్రూప్. ఆర్ డాష్ C2H5 అంటే ఇథైల్ గ్రూప్. ఆర్ డబల్ డాష్ CH డబల్ బాండ్ CH2 అంటే వినైల్ గ్రూప్. ఆర్ ట్రిపుల్ డాష్ COO CH3 అంటే ఎసిటేట్, ఓకేనా, ఒక ఎసిటేట్ ఉంటుంది. ఆర్ 4 డాషెస్ CH2 COO C28H29 ఉండడం జరుగుతుంది. ఇది మనకు క్లోరోఫిల్ యొక్క స్ట్రక్చర్ని మనం గమనిస్తే. అదేవిధంగా క్లోరోఫిల్ యొక్క ఫంక్షన్స్ ఆఫ్ క్లోరోఫిల్ ఎలా ఉన్నాయి. క్లోరోఫిల్ యొక్క ఫంక్షన్స్ మెయిన్లీ, క్లోరోఫిల్ యొక్క ఫంక్షన్ ఏంటంటే కిరణజన్య సంయోగక్రియకు ముఖ్య కారణం ఏంటి అమ్మా అంటే క్లోరోఫిల్ అని చెప్పొచ్చు. అయితే ప్రకృతిలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క మధ్య సమతాస్థితికి ఉపయోగపడుతుంది ఏంటిదమ్మా, ఈ క్లోరోఫిల్. ప్రకృతిలో ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ల మధ్య సమతాస్థితిని ఉపయోగపడుతుంది మెయిన్లీ క్లోరోఫిల్. అయితే క్లోరోఫిల్ ఏం చేస్తుంది, అణువు కాంతిని శోషించుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఉత్తేజిత స్థితిని పొందడం జరుగుతుంది. అప్పుడు అణువు ఏమవుతుందమ్మా, అణువు నుంచి విడిపోవడం జరుగుతుంది. ఈ కారణంగా అణువు శక్తి ఏమవుతుంది, పెరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియలో 2 రకాల కాంతి వ్యవస్థలు అనేవి ఉంటాయి. అయితే క్లోరోఫిల్ ఏం చేస్తుంది, క్లోరోఫిల్లో అణువు కాంతిని శోషించుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్ నుండి ఎక్కడికి వెళ్తుంది, ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ గ్రౌండ్ స్టేట్ నుండి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాలి అంటే అణువు ఏమవుతుంది, విడిపోవడం జరుగుతుంది. ఈ కారణంగా అణువు యొక్క శక్తి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి కిరణజన్య సంయోగక్రియలో 2 రకాల కాంతి వ్యవస్థలు అనేవి ఏర్పడతాయి, ఓకేనా. ఏ వ్యవస్థలు, 2 రకాల వ్యవస్థలు ఏర్పడడం జరుగుతుంది. ఒకటి కాంతి వ్యవస్థ 1 అండ్ కాంతి వ్యవస్థ 2గా ఏర్పడుతుంది. చూడండి, 700 నానోమీటర్ల తరంగధైర్యము ఉన్నటువంటి కంటే ఎక్కువగా ఉన్నటువంటి తరంగధైర్యం వద్ద ఈ వ్యవస్థ అనేది ఉత్తేజితం అవుతుంది. కాబట్టి ఈ చర్యలో క్షయకారిణి ఏర్పడి NADPH ప్లస్ H ప్లస్ అనేది ఏర్పడుతుంది. ఇది క్లోరోఫిల్ ఏలో జరుగుతుంది. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో ఫోటో వ్యవస్థ 1 అంటే కాంతి వ్యవస్థ 1 700 నానోమీటర్స్ ఎబోవ్ అంటే ఈజ్ గ్రేటర్ దాన్. తర్వాత ఉత్తేజితం పొంది ఎక్కడికి వస్తుంది, బలమైన క్షయకారిణి ఏర్పడుతుంది. NADPH ప్లస్ H ప్లస్ ఏర్పడుతూ ఉంది. నెక్స్ట్ కాంతి వ్యవస్థ 2లో 680 బిలో ఉంది. ఏమవుతుందమ్మా, బలమైన ఆక్సిజన్కి బలహీన క్షయకరణ ఏర్పడడానికి అవకాశం ఉంది. చూడండి, ఈ వ్యవస్థలో 680 నానోమీటర్స్ తరంగధైర్యము కంటే తక్కువ ఉన్నటువంటి దగ్గర ఉత్తేజితం చెందుతుంది. ఈ చర్యలో ఆక్సీకరణి ఏర్పడుతుంది మరియు ఆక్సిజన్ ఏర్పాటుకు ఇక్కడ కాంతి వ్యవస్థ 2లో జరుగుతుంది. ఇది క్లోరోఫిల్ బిలో మాత్రమే జరుగుతుంది. అయితే ఈ 2 ప్రధాన చర్యలతో పాటుగా వ్యవస్థ 1లో బలహీనమైనటువంటి ఆక్సీకరణి ఏర్పడుతుంది. అంతేకాక వ్యవస్థ 2లో కూడా అందులో బలహీనమైన ఆక్సీకరణ ఏర్పడితే ఇందులో బలహీన క్షయకరణి అనేది ఏర్పడుతుంది. ఈ బలహీన క్షయకరణి కావచ్చు, బలహీన ఆక్సీకరణల మధ్య చర్యలో ఎలక్ట్రాన్ల యొక్క ప్రసారం అనేది జరుగుతుంది. అంటే వ్యవస్థ 2 నుంచి 1కి కానీ ఈ ప్రక్రియలో ATP అనేది ఏర్పడుతుంది. దీన్ని ఫోటో పాస్పిరేషన్ అని చెప్తాం. అంటే ఫోటో వ్యవస్థ 1 నుండి పెరిడాక్సిన్ అనేటువంటి మధ్యస్థ పదార్థం ద్వారా ఈ ATP అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇది పారిఫైరిన్ లేనటువంటి ఐరన్ ప్రోటీన్. దీని అణుభారం తక్కువ కాబట్టి ఐరన్, క్లోరోఫిల్, NADPల మధ్య ఎలక్ట్రాన్ రవాణాకు తోడ్పడుతుంది. అంటే ఇక్కడ 2 కాంతి వ్యవస్థలు ఉన్నాయి. ఒక కాంతి వ్యవస్థలోనేమో క్లోరోఫిల్ A, ఇంకో కాంతి వ్యవస్థలోనేమో క్లోరోఫిల్ B అనేది జరుగుతుందన్నట్టు.
దీని ద్వారా మనకు ఆక్సిజన్ అనేది ఏర్పడుతుంది. ఏటీపీ చర్య కూడా మనకు గమనించవచ్చు. చూడండి, ఇది దీంట్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ రాస్తే మనకు సరిపోతుంది. ఈక్వేషన్ కూడా రాయాల్సి ఉంటుంది. 2NADP ప్లస్ 2H2O గివ్స్ 2NADPH ప్లస్ 2H ప్లస్ O2. ఓకేనా? ఇక్కడ మనకి ఏమొస్తుందమ్మా అంటే కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ అనేది స్థిరీకరణం చెందుతుంది. దీన్నే మనం చీకటి చర్య అని కూడా అంటాం. అంటే దీనికి లైట్ అనేది అవసరం లేదు. అంటే CO2 వేగంగా ఏం చేస్తుందమ్మా మనకు రిబ్యులోజ్ 1,5 డైపాస్పేట్లోకి వెళ్ళి 3 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అణువులను ఏర్పరుస్తుంది. ఇది గ్లూకోజ్ అణువును ఏం చేస్తుందమ్మా ఏర్పాటు చేస్తుంది. హెక్సోజ్ మోనోపాస్పేట్ నుంచి 1,5 డైపాస్పేట్ అనేది ఏర్పడుతుంది. అయితే 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులు కూడా ఏంటిది గ్లూకోజ్గా మారడానికి 6 పెంటోజ్ డైపాస్పేట్ అణువులు కావాలి. కాబట్టి ఒక సంవత్సరంలో సుమారు 10⁴ టన్నుల కార్బను CO2 ద్వారా కార్బోహైడ్రేట్గా మారుతుంది కదా. అంటే మనకు కిరణజన్య సంయోగక్రియలో ఇలాంటి అది జరుగుతుందని మనం తెలుసుకుంటున్నాం క్లోరోఫిల్ ద్వారా. ఓకే, ఇందులో మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే మెయిన్లీ బయో అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అంటున్నాం. నెక్స్ట్ క్లోరోఫిల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. నెక్స్ట్ చూడండి, ఎలిమెంట్స్ ఎలా జీవరాశుల్లో ఉండేటువంటి మూలక రసాయన మూలకాలు ఏంటి, వాటిలో ఏవి స్థూల మూలకాలు, సూక్ష్మ మూలకాలు. అంటే ఎలిమెంట్స్ గురించి యూజెస్ నేర్చుకోవాలి. జీవ వ్యవస్థలో ఉపయోగపడేటువంటి మూలకాలు గురించి రాయండి, వాటి యొక్క యూజెస్. ఈ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. చూడండి, జీవరాశుల్లోని మూలక పరమాణులను తెలిపి వాటి విధులను రాయండి, వాటి ఫంక్షన్స్ని రాయండి అని చెప్తా ఉన్నారు. ఓకే, ఇది మనకు నేర్చుకున్నటువంటి బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ మనం చూడడం జరిగింది. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ మనము ఫిజికల్ కెమిస్ట్రీలో థర్మోడైనమిక్స్ 1 మనం చూద్దాం. ఉష్ణగతిక శాస్త్రాన్ని మనం చూద్దాం. అయితే ఇక్కడ ఉష్ణగతిక శాస్త్రం థర్మోడైనమిక్స్ అంటే ఏంటి? థర్మోడైనమిక్స్లో చూడండి, ఉష్ణశక్తిని యాంత్రిక శక్తిని ఉష్ణశక్తిగాను మార్చేటువంటి అంశాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఉష్ణగతిక శాస్త్రం అని అంటాము. ఉష్ణశక్తిని ఏం చేయాలా? యాంత్రిక శక్తిని ఉష్ణశక్తిగాను మార్చేటువంటి అంశాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఉష్ణగతిక శాస్త్రం అని పిలుస్తాం. ఈ శాస్త్రము భౌతిక రసాయన ప్రక్రియల్లో జరిగేటువంటి శక్తి మార్పులను గురించి మాత్రమే వివరిస్తుంది. ఏం చేస్తుందమ్మా? ఫిజికల్ అండ్ కెమికల్ ప్రక్రియలో జరిగేటువంటి శక్తి మార్పులను మాత్రమే వివరించడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ ఇంట్రడక్షన్ టు థర్మోడైనమిక్స్. ఇందులో పని మరియు ఉష్ణం, వర్క్ అండ్ ఏంటిది, ఉష్ణం అంటే ఏంటిది చూద్దాం. ఒక వ్యవస్థ ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారడం వల్ల ఏమవుతుంది? శక్తి వ్యవస్థ నుండి పరిసరాలకు కానీ పరిసరాల నుండి వ్యవస్థకు కానీ ఏమవుతుంది? మారుతుంది. ఈ శక్తిని పని లేదా ఉష్ణ రూపంలోకి మారుతుంది అన్నట్టు. అంటే ఒక వ్యవస్థ ఒక స్థితి నుంచి ఇంకో స్థితిలోకి మారాలి అంటే శక్తి కూడా ఒక వ్యవస్థ నుండి పరిసరాలకు కానీ పరిసరాల్లో నుండి వ్యవస్థకు కానీ ట్రాన్స్ఫర్ అనేది కావాలా, అవునా కదా? ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి మార్చబడాలా. అంటే ఈ శక్తి అనేది పనిలోనికి కానీ ఉష్ణంలోకి కానీ మార్చబడాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ పనిలోకి ఎలా మార్చబడుతుందో చూద్దాం. బలాన్ని మనం ప్రయోగించి ఒక వ్యవస్థలో స్థానభ్రంశాన్ని తీసుకురావడం ద్వారా పని జరిగిందంట. మనం చిన్నప్పుడే వర్క్ అంటే ఏంటో చూసాం. మనం ఏం చేస్తున్నామమ్మా? బలాన్ని ఉపయోగించి పని చేస్తూ ఉన్నాం. అంటే ఆ వస్తువును ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ఏం చేయాలి? రీప్లేస్మెంట్ అనేది, అంటే స్థానభ్రంశం అనేది చేస్తూ ఉన్నాం. ఈ స్థానభ్రంశం చేయడం ద్వారా ఏమవుతుంది? పని జరిగింది అంటాం. అక్కడ ఏం జరిగింది? అక్కడ ఆ బలాన్ని ప్రయోగించడం వల్ల పని జరిగింది కాబట్టి మనం ఏమంటున్నాం? పని అయ్యింది అంటున్నాం. కాబట్టి W=F S అనొచ్చు. ఇంతమంది అయితే S అని చదువుకున్నాం మనం. L అంటే చిన్న క్లాస్లో మనకు S అని ఉంటుంది. ఓకే, ఇక్కడ W=F F అంటే మన ప్రయోగించినటువంటి బలము. L అంటేనేమో స్థానభ్రంశము. ఓకేనా? W అంటే జరిగినటువంటి పనిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నెక్స్ట్ మరి పని యొక్క వివిధ రూపాలు ఎలా ఉంటున్నాయి? పని 3 రకాలుగా ఉంటుందని మనం చూస్తున్నాం. చూడండి, విద్యుత్ పని, ఎలక్ట్రికల్ వర్క్ అంటున్నాం. తర్వాత గురుత్వాకర్షణ పని,
గ్రావి గ్రావిటేషనల్ వర్క్ అంటున్నాం. తర్వాత పీవీ పని అంటున్నాం. చూడండి ఫస్ట్ విద్యుత్ పని ఎలా ఉందో చూడండి. విద్యుత్ పనిలో ఈఎంఎఫ్కి మరియు విద్యుత్ పరిమాణానికి మధ్య గల లబ్ధాన్ని ఏమంటున్నాం? విద్యుత్ పని, ఎలక్ట్రికల్ వర్క్ అని పిలుస్తూ ఉన్నాం. ఈఎంఎఫ్ ఇంటూ విద్యుత్ పరిమాణం, ఎలక్ట్రికల్ సైజ్, కరెంట్ సైజ్. ఈఎంఎఫ్ ఇంటూ కరెంట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రికల్ వర్క్ అని పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ గురుత్వాకర్షణ పని అంటే గ్రావిటేషనల్ వర్క్. ఏదైనా ఒక వస్తువు ఏం చేస్తున్నాం? గురుత్వాకర్షణ శక్తికి ఏమవుతుందమ్మా? భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి కదలడం వలన జరిగేటువంటి పనిని ఏమంటున్నామో గురుత్వాకర్షణ పనిగా మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా? కాబట్టి జరిగినటువంటి పని ఏంటిది? ఎంజీ ఇంటూ హెచ్ అంటున్నాము. ఎంజీ ఇంటూ హెచ్గా మనం భావిస్తున్నాం. చూడండి పీవీ పని, పీవీ వర్క్ అంటే ఏంటి? బాహ్య పీడన ప్రభావానికి ఏమవుతుంది? వ్యతిరేకంగా ఒక వాయువు ఏం చేస్తుందమ్మా? సంపీడనాలు, తర్వాత వ్యాకోచాలు అంటే వ్యాకోచ సంకోచాలను జరపడం వల్ల జరిగేటువంటి పనిని పీవీ వర్క్ అంటున్నాం. చూడండి ఇక్కడ ఒక పిస్టన్ మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా? ఈ పిస్టన్ని లోపలికి మనం పంపిస్తే ఏమవుతుంది? సంకోచం అనేది జరిగింది. ఓకేనా? పైకి తీస్తే ఏమైంది అంటే ప్రెజర్ని ఎక్కువ చేస్తే సంకోచం అవుతుంది. ప్రెజర్ని డిక్రీజ్ చేసాం అనుకోండి, అది వ్యాకోచం అవుతుంది. ఓకేనా? దాన్ని మనం పీవీ వర్క్ అని చెప్తా ఉన్నాం. చూడండి పీ ఎక్స్టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఏ అంటున్నాం. ఎఫ్ అంటే మనం ఎంతైతే ప్రయోగిస్తామో ఆ బలాన్ని ఎఫ్ అంటున్నాం. ఏ అంటే ఏంటిదమ్మా? క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ పొజిషన్. అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా పొజిషన్ అంటే సంకోచమైనప్పుడు దాని యొక్క స్థానం, వ్యాకోచమైనప్పుడు దాని యొక్క స్థానాన్ని మనకు తెలియజేస్తున్నట్టు. దాన్ని మనం ఏ అంటాం. క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ పిస్టన్ అంటే మనం ఏ పొజిషన్లో పీడనాన్ని ఎక్కువ చేసినప్పుడు వచ్చేటువంటి పొజిషన్, తర్వాత తగ్గించినప్పుడు వచ్చినటువంటి పొజిషన్. కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? పీ ఎక్స్టెంట్ ఇంటూ ఏగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వాయువు జరిపినటువంటి పని డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు బలము ఇంటూ దూరము. చూడండి వాయువు జరిపిన పని డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అమ్మా? ఎఫ్ ఇంటూ డి ఇంటూ ఎల్, డిఎల్ అంటాం. ఎఫ్ ఇంటూ డిఎల్ అంటాం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అప్పుడు? పీ ఎక్స్టెంట్ ఇంటూ ఏ ఇంటూ డిఎల్గా చెప్పొచ్చు. అవునా కదా? ఎఫ్ అంటే ఇక్కడ పైన ఏం రాసుకున్నాం? పీ ఎక్స్టెంట్ ఇంటూ ఏ అంటున్నాం. ఇంటూ బలం, ఇక్కడ ఎఫ్ బలం రాసాం కదా అది. కానీ ఏ ఇంటూ డిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు? డీవీగా మనం రాసుకోవచ్చు. ఏ ఇంటూ డిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు డీవీ. కాబట్టి డీడబ్ల్యూగా ఏమవుతుంది? డీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఎక్స్టెంట్ ఇంటూ డీవీగా మనం రాస్తాం. ఏ ఇంటూ డిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు డీవీ కదా. నెక్స్ట్ వీటిని మనం ఏం చేయాలా? సమాకలనం, ఇంటిగ్రేషన్ చేయాలా. డీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఎక్స్టెంట్, పీ ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి యువతలకు తీసుకొస్తాం. V1 to V2 తీసుకుంటాం డీవీ అని. ఏమవుతుంది? లిమిట్స్ తీసుకుంటున్నాం V1 to V2. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఎక్స్టెంట్ ఇంటూ V2 మైనస్ ఆఫ్ V1 అని రాస్తున్నాం. డీవీ సమాకలనం చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ డీవీ అంటే V అంటున్నాం. V పొజిషన్లో ఏంటిది? లిమిట్స్ అప్లై చేయాలా? V2 మైనస్ ఆఫ్ V1 అంటున్నాం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఎక్స్టెంట్ ఇంటూ డెల్టా వీగా మనం రాస్తూ ఉన్నాం. డెల్టా వీగా మనం రాస్తూ ఉన్నాం. డెల్టా V ఈజ్ ఈక్వల్స్ టు V2 మైనస్ V1 అంటే వాయు ఘనపరిమాణంలో మార్పు అనేది ఉంది. చూడండి ఇఫ్ V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1 డెల్టా V ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుందమ్మా? వాయువు వ్యాకోచం చెందుతుంది అని అర్థం. పాజిటివ్ అయితే వాయువు వ్యాకోచం. V2 ఈజ్ లెస్ దాన్ V1 డెల్టా V ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్. వాయువు ఏమవుతుందమ్మా? సంకోచం అనేది చెందుతూ ఉంది. వాయువు ఏమవుతుంది? సంకోచం చెందుతూ ఉంది. ఇది పీవీ వర్క్కి సంబంధించి. ఓకేనా? మనకు పని ఎన్ని రకాల పనులు ఉన్నాయమ్మా? ఎలక్ట్రికల్ వర్క్ అండ్ గ్రావిటేషనల్ వర్క్ అండ్ పీవీ వర్క్గా ఉంది. ఓకేనా? ఇవి 3 టైప్స్ ఆఫ్ వర్క్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ చూడండి ఉష్ణం గురించి. పని అయిపోయింది. పని యొక్క యూనిట్స్ ప్రమాణాలు ఏంటమ్మా? సిజిఎస్ పద్ధతిలో ఎగ్స్ అంటాం. ఎర్గ్స్ ఏమంటున్నాం? ఎర్గ్స్గా మనం పిలుస్తా ఉన్నాం. ఎస్ఐ పద్ధతిలో ఎస్ఐ మెథడ్లో జౌల్స్ అంటా ఉన్నాం. 1 జౌల్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻7 ఎర్గ్స్ అంటున్నాం. 1 ఎర్గ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని పిలవాలి? 10⁻⁻ జౌల్స్ అని పిలుస్తున్నాం. ఓకేనా? సిజిఎస్ పద్ధతిలో ఎర్గ్స్ అనాలా, ఎస్ఐ పద్ధతిలో ఎస్ఐ మెథడ్లో జౌల్స్ అనాలా. 1 జౌల్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻7 ఎర్గ్స్ అండ్ 1 ఎర్గ్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻7 జౌల్స్గా ఉంది. నెక్స్ట్ ఉష్ణం. ఉష్ణం అంటే ఏంటి చూద్దాం. వ్యవస్థ మరియు పరిసరాల మధ్య ఉష్ణోగ్రతల మధ్య భేదం వల్ల
వినిమయం చెందేటువంటి శక్తి రూపాన్ని మనం ఉష్ణమని పిలుస్తూ ఉన్నాం. వ్యవస్థకు పరిసరాలకు మధ్య ఏమవుతుందమ్మా, ఉష్ణోగ్రతలు వ్యవస్థకు పరిసరాలకు మధ్య ఏమవుతుంది, టెంపరేచర్ అనేది మధ్య మరి భేదాన్ని వలన వినిమయం చెందేటువంటి శక్తి రూపాన్ని ఉష్ణమని చెప్తా ఉన్నాం. ఈ ఉష్ణం అనేది వ్యవస్థ నుండి పరిసరాలకు బదిలీ అయితే -Q అంటున్నాం. అంటే వ్యవస్థ నుండి పరిసరాలకు పోతేనేమో -Q అంటున్నాం, పరిసరాల నుండి వ్యవస్థకు బదిలీ అయితేనేమో +Qతో సూచిస్తాము. ఓకేనా. వ్యవస్థ నుండి పరిసరాలకు పోతేనేమో -Q, పరిసరాల నుండి వ్యవస్థకు వస్తేనేమో +Qతో మనం సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ Qకి ప్రమాణాలు, ఆ ఉష్ణానికి ప్రమాణాలు ఏంటి, క్యాలరీస్. ఏంటమ్మా, క్యాలరీస్. 1 గ్రామ్ నీటి ఉష్ణోగ్రత ఎంత, 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచాలి అంటే కావలసినటువంటి ఉష్ణరాశిని మనం ఏమంటున్నాం, క్యాలరీస్ అంటాం. కాబట్టి SI ప్రమాణంలో జౌల్స్ 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 4.184 జౌల్స్గా అంటున్నాం. 1 జౌల్ ఈజ్ ఈక్వల్స్ టు 0.2390 క్యాలరీస్గా ఉంది. SI ప్రమాణంలో జౌల్ ఈజ్ ఈక్వల్స్ టు, SI ప్రమాణంలో ఏంటమ్మా, జౌల్ కదా. 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 4.184 జౌల్స్. 1 జౌల్ ఈజ్ ఈక్వల్స్ టు 0.2390 క్యాలరీస్గా ఉంది. ఓకే, ఇది మనకు ఉష్ణానికి సంబంధించింది. నెక్స్ట్ సిస్టమ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ సిస్టమ్. ఓకేనా. నెక్స్ట్ సిస్టమ్ గురించి చూద్దాం. సిస్టంలో ఖచ్చితమైనటువంటి లేదా ఊహాత్మక హద్దుల చేత వేరు చేయబడి పరిశీలనలో ఉన్న ద్రవ్య విభాగాన్ని వ్యవస్థ అంటున్నాం. ఇక్కడ చూడండి ఏంటంటున్నాం, ఖచ్చితమైన లేదా ఊహాత్మక హద్దుల చేత వేరు చేయబడి పరిశీలనలో ఉన్న ద్రవ్య విభాగాన్ని వ్యవస్థ అని అంటున్నాం. అయితే ఇక్కడ పరిసరాలలో ఎలా ఉంది, వ్యవస్థ తప్ప విశ్వంలోని మిగతా భాగమంతా కూడా పరిసరాలుగా అంటున్నాం. వ్యవస్థ మినహాయించి ఏదైతే మనం వ్యవస్థ అనుకుంటున్నామో అది తప్ప మిగతా భాగమంతా కూడా ఏంటిది, సరౌండింగ్స్ అంటాం. అయితే ఇక్కడ హద్దుల కారణంగా వ్యవస్థను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఎలా విభజించవచ్చు, వ్యవస్థలను 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్గా మనం వర్గీకరించవచ్చు. ఎలా ఉంది, వివృత వ్యవస్థ అంటే ఏమంటున్నాం, వివృత అంటే క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. సంవృత ఓపెన్ సిస్టమ్ అంటాం. వియుక్త అంటే ఐసోలేటెడ్ సిస్టమ్ అని పిలుస్తాం. వివృత వ్యవస్థ, సంవృత వ్యవస్థ, ఐసోలేటెడ్ సిస్టమ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వివృత వ్యవస్థ అంటే ఓపెన్ సిస్టమ్ చూద్దాం. అయితే పరిసరాలతో ఏమవుతుంది, వ్యవస్థ పరిసరాల్లో ఏమవుతుందంటే ద్రవ్యము మరియు శక్తి, ఎనర్జీ అండ్ ఏంటిది పదార్థం, మెటీరియల్ అనేది ఏమవుతుందమ్మా, వినిమయం అనేది జరుగుతూ ఉంది. అలాంటి సిస్టమ్ని ఏమంటున్నాము, ఓపెన్ సిస్టమ్ అని పిలుస్తూ ఉన్నాం. ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏంటమ్మా అంటే తెరిచి ఉన్న బీకర్లో నీటి బాష్పీభవనం. తెరిచి ఉన్న బీకర్లో నీటి బాష్పీభవనం. చూడండి ఇక్కడ ఒక బీకర్ ఉంది, ఓపెన్ చేసింది, దాన్ని మనం హీట్ చేయాలా. హీట్ చేస్తే ఏమేమి పోతున్నది బయటికి, ఏమేమి రివీల్ అవుతూ ఉన్నాయి, వాటరు ఎవాపరేట్ అవుతుంది. అలానే మనకు ఇంకేం ఎవాపరేట్ అవుతుంది, ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇక్కడ 2 అనేది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏం సిస్టమ్ అంటున్నా, ఇట్ ఈస్ ఓపెన్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ సంవృత వ్యవస్థ. సంవృత వ్యవస్థ అంటే ఇట్ ఈస్ క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. చూడండి పరిసరాలతో శక్తిని మాత్రమే వినిమయం చెందుతుంది, ద్రవ్యాన్ని వినిమయం చెందదు. అలాంటి వ్యవస్థను ఏమంటున్నాం, సంవృత వ్యవస్థ అంటున్నాం. ఏంటమ్మా, పరిసరాలతో వ్యవస్థ ఎలా ఉంటుంది, ఓన్లీ ఎనర్జీ మాత్రమే వెళ్ళిపోతుంది. ఓకేనా, ఎనర్జీ మాత్రమే వెళ్ళిపోతుంది కానీ ద్రవ్యం మాత్రం అలానే ఉంటుంది. కాబట్టి ద్రవ్య మార్పిడి జరగని వ్యవస్థను ఏమంటున్నాం, సంవృత వ్యవస్థ అంటాం. కాబట్టి ఇక్కడ మూసి ఉన్న పాత్రలోని నీటిని వేడి చేస్తే ఉష్ణం మాత్రమే వినిమయం జరుగుతుంది కానీ ద్రవ్యం నష్టం అనేది జరగదు. ఇప్పుడు ఏదైనా ఒకదాన్ని మూసి ఉన్న పాత్రను వేడి చేసి పక్కన అలానే పెట్టండి. ఓకేనా, దాని మీద స్పూనో లేకపోతే ఏదైనా ఒక వేడి చేసినటువంటి పాత్ర మీద దాంట్లో మీరు రైసో ఏదో ఒకటి వండిరు అనుకుందాం, మొత్తం క్లోజ్ చేశారు, దాని మీద ఏదన్నా ఒక స్పూన్ పెట్టిండ్రు అనుకోండి, అప్పుడు ఏం బయటికి వెళ్ళిపోతుంది, ఓన్లీ క్లోజ్డ్ సిస్టంలో హీట్ మాత్రమే బయటికి వెళ్ళిపోతుంది. కొద్ది సమయం తర్వాత హీట్ అనేది ఆ స్పూన్కి ఏమవుతుంది, ట్రాన్స్ఫర్గా అవుతుంది, అవునా కదా. అప్పుడు ఏమవుతుంది, స్పూన్ అనేది వేడెక్కడం జరుగుతుంది. అంటే ఏం ట్రాన్స్ఫర్ అయిందని అర్థం, అక్కడ ఏంటిది, ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ద్రవ్యం అనేది రైస్ కానీ ఏది కానీ ట్రాన్స్ఫర్ అక్కడ కాలేదు. కాబట్టి ఈ సిస్టమ్ని ఏమంటున్నా, క్లోజ్డ్ సిస్టమ్ అంటున్నాం.
ఏ సిస్టమ్ అమ్మా ఇది? క్లోజ్డ్ సిస్టమ్. కాబట్టి నెక్స్ట్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఐసోలేటెడ్ సిస్టంలో పరిసరాల్లో శక్తిని మరియు ద్రవ్యాన్ని రెండూ కూడా వినిమయం చేయనటువంటి వ్యవస్థను ఏమంటున్నాం? ఐసోలేటెడ్ సిస్టమ్. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మీరే. ఏంటి ఆ ఎగ్జాంపుల్ చెప్తారా? ఆలోచించండి. ఏం ఎగ్జాంపుల్? ఐసోలేటెడ్కి మనం కొన్నిసార్లు టీని తీసుకెళ్తూ ఉంటాం. ఎందులో తీసుకెళ్తాం? ఫ్లాస్క్లో తీసుకెళ్తాం, అవునా కదా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లాస్క్. అంటే ఇక్కడ ఐసోలేటెడ్ సిస్టంలో ఏమేమి వినిమయం కాదు? పరిసరాలకు తర్వాత వ్యవస్థకి మధ్య ఏంటి వినిమయం కాదు అంటే ఎనర్జీ వినిమయం కాదు, అండ్ ద్రవ్యము కూడా, రెండు కూడా వినిమయం కావు. అంటే ఫ్లాస్క్లో మీరు టీ కానీ వాటర్ కానీ పోసినప్పుడు, హీట్ చేసిన వాటర్ని పోసిరు అనుకుందాం ఫ్లాస్క్లో, అప్పుడు ఏమవుతుందమ్మా? పోసినప్పుడు ఎంతసేపు అలానే ఉంచినా కూడా హీట్నెస్ అలానే ఉంటుంది, దాంట్లో ఉన్న టీ కూడా ఏం తరిగిపోదు, అవునా కదా? అంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటున్నాం, అవునా కదా? కాబట్టి ఈ వ్యవస్థను ఏమంటున్నాం? ఐసోలేటెడ్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. అర్థమైంది? ఇక్కడ మూసి ఉన్నటువంటి మరియు ఇన్సులేటెడ్ చేయబడ్డ పాత్రలోని నీటిని వేడి చేయగా ఉష్ణము మరియు ద్రవ్య వినిమయం చెందుతుందా? చెందదు. కాబట్టి చూడండి, ఇక్కడ చుట్టూ కూడా ఏముంది? ఉష్ణబంధక పదార్థం. లోపల ఉన్నది ఏంటి? వ్యవస్థ. అందులో వాటర్ ఉంది, ఆ వాటర్ బాష్పం ఉంది. తర్వాత బయట ఉన్నది పరిసరాలు, ఓకేనా? ఏమైనా బయటికి వెళ్ళిపోతుందా? ఉష్ణబంధక పదార్థం కాబట్టి ఏమీ కూడా రిమూవల్ కాదు. ఎనర్జీ కానీ తర్వాత దాంట్లో ఉన్న మెటీరియల్ కానీ ఏది కూడా లాస్ కామన్నట్టు. కాబట్టి ఇట్ ఈజ్ ఈ సిస్టమ్ని ఏమంటున్నా? ఐసోలేటెడ్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. ఓకే, ఇది అన్నట్టు మనకు. నెక్స్ట్, ప్రావస్థ ఆధారంగా వ్యవస్థ తిరిగి రెండు రకాలుగా విభజించడం జరుగుతుంది. చూడండి, ప్రావస్థ ఆధారంగా చూడండి వ్యవస్థను రెండు రకాలుగా వర్గీకరించారు. అలాంటి ఏంటి? సజాతీయ వ్యవస్థ అండ్ విజాతీయ వ్యవస్థ. సజాతీయ వ్యవస్థలో చూడండమ్మా, సజాతీయ వ్యవస్థ, విజాతీయ వ్యవస్థ. వ్యవస్థ మొత్తం కూడా ఏకరీతిగా ఉన్నట్లయితే దాన్ని సజాతీయ వ్యవస్థ అంటున్నాం. చూడండి, నీటిలో ఏముందమ్మా? మనము ఒక పంచదార కానీ చక్కెర కానీ కరిగించిన ఏర్పడినటువంటి ద్రావణం అంతా కూడా ఏంటిది? సజాతీయ వ్యవస్థగా తీసుకుంటాం, ఓకేనా? తర్వాత విజాతీయ వ్యవస్థ అంటే ఏంటంటే వ్యవస్థ మొత్తము ఏకరీతిలో లేకుంటే దాన్ని విజాతీయ వ్యవస్థ అంటాం. ఇక్కడ రెండు కానీ అంతకంటే ఎక్కువ ద్రవాల యొక్క మిశ్రమాన్ని మనం కలుపుతాం, అవునా కదా? దాన్ని మనం ఏమంటున్నాం? విజాతీయ వ్యవస్థ అంటున్నాం. అంటే నీటిలో ఘన పదార్థం కరగకుండా ఉన్నప్పుడు ఏర్పడేటువంటి వ్యవస్థను మనం విజాతీయ వ్యవస్థ అని చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ వ్యవస్థలు రెండు రకాలుగా వర్గీకరిస్తూ ఉన్నాం, ఓకేనా? సజాతీయ వ్యవస్థ, విజాతీయ. ఇది ఎలా వర్గీకరించాము? ప్రావస్థల ఆధారంగా, ఓకేనా? ఫేసెస్, ప్రావస్థ మీన్స్ ఫేస్ ఆధారంగా రెండు రకాలుగా మనం వర్గీకరిస్తూ ఉన్నాం, సజాతీయ, విజాతీయ, ఓకేనా? నెక్స్ట్, విస్తీర్ణ ధర్మాలు మరియు గహన ధర్మాలు అంటే ఏంటో చూద్దాం. విస్తీర్ణ ధర్మాలంటే వ్యవస్థలో ఉన్నటువంటి పదార్థ పరిమాణంపై ఆధారపడేటువంటి ధర్మాలను విస్తీర్ణ ధర్మాలు అంటాం. సైజ్, మెటీరియల్ యొక్క సైజ్ పైన ఆధారపడే ధర్మాలను విస్తీర్ణ ధర్మాలు అంటాం. ఎగ్జాంపుల్స్ విస్తీర్ణ ధర్మాలు: ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ద్రవ్యరాశి అండ్ ఘనపరిమాణం అండ్ ఎనర్జీ, తర్వాత ఉష్ణ సామర్థ్యము, ఓకేనా? దీంట్లో విస్తీర్ణ ధర్మాలలో పరిమాణంపై ఆధారపడుతుంది. నెక్స్ట్, గహన ధర్మాలు అంటే వ్యవస్థలో ఉన్న పదార్థ పరిమాణంపై కాకుండా పదార్థం యొక్క స్వభావంపై మాత్రమే ఆధారపడేటువంటి ధర్మాలను గహన ధర్మాలు అంటున్నాం. చూడండి, ఎగ్జాంపుల్గా ఉష్ణోగ్రత, పీడనం, స్నిగ్ధత, తలతన్యత, గాఢత, సాంద్రత, ఓకేనా? తలతన్యత, విశిష్ణోష్ణం, ఇవన్నీ కూడా ఏంటి అంటే గహన ధర్మాలకు ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు, ఓకేనా? ఇవి విస్తీర్ణ ధర్మాలు అండ్ గహన ధర్మాలు. నెక్స్ట్ చూడండి, సముష్ణోగ్రత ప్రక్రియ అంటే ఏంటి? స్థిరోష్ణక ప్రక్రియ అంటే ఏంటి? ఇవి డెఫినేషన్స్ మనకు రావాలా, ఓకేనా? ఇవి డెఫినేషన్స్ మనం చూద్దాం. తర్వాత స్థిర పీడన ప్రక్రియ, స్థిర ఘనపరిమాణ ప్రక్రియ అంటే ఏంటి? చక్రీయ ప్రక్రియ అంటే ఏంటిది? చూడండి, సముష్ణోగ్రత ప్రక్రియ, ఐసోథర్మల్ ప్రాసెస్. నెక్స్ట్, స్థిరోష్ణక ప్రక్రియ, అడియాబాటిక్ ప్రాసెస్. చూసిన సముష్ణోగ్రత ప్రక్రియలో స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉష్ణ వినిమయం జరిగే ప్రక్రియను సముష్ణోగ్రత ప్రక్రియ అని పిలుస్తాం. ఈ ప్రక్రియలో డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? జీరోగా ఉంటుంది.
సాధారణంగా ఈ ప్రక్రియలను థర్మోస్టాట్లో జరుగుతాయి. ఎక్కడమ్మా? థర్మోస్టాట్లో జరుగుతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్గా మూసిన పాత్రలో జరిగేటువంటి రసాయన చర్య. స్థిరోష్ణక ప్రక్రియలో ఏముందమ్మా? స్థిర ఉష్ణోగ్రత వద్ద జరిగేటువంటి ప్రక్రియను స్థిరోష్ణక ప్రక్రియ అంటున్నాం. డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. స్థిర ఉష్ణోగ్రత ప్రక్రియను డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. స్థిరోష్ణక ప్రక్రియలేమో డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ? థర్మాస్ బాటిల్లో జరిగేటువంటి చర్యలను స్థిరోష్ణక ప్రక్రియలుగా చెప్పొచ్చు. స్థిర పీడన ప్రక్రియ అంటే స్థిర పీడనం వద్ద జరిగేటువంటి ప్రక్రియను ఏమంటున్నాం? స్థిర పీడన ప్రక్రియ అంటున్నాం. ఇక్కడ డెల్టా పీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ప్రక్రియలో డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఎగ్జాంపుల్గా నీటిని దాని బాష్పీభవనానికి మనం ఏం చేయాలా? వేడి చేయాలా. నీటిని ఏం చేయాలా? దాని బాష్పీభవనానికి వేడి చేయాలా. దాన్ని మనం స్థిర పీడన ప్రక్రియకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. స్థిర ఘనపరిమాణ ప్రక్రియ. స్థిర ఘనపరిమాణం వద్ద జరిగేటువంటి ఉష్ణగతిక పద్ధతులను ఏమంటున్నాం? స్థిర ఘనపరిమాణ ప్రక్రియ అంటున్నాం. ఈ ప్రక్రియలో డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎగ్జాంపుల్ వ్యాకోచం లేనటువంటి గదిలో పదార్థాన్ని వేడి చేయడం. వ్యాకోచం లేనటువంటి గదిలో ఏం చేస్తున్నామా? పదార్థాన్ని వేడి చేయటం. నెక్స్ట్ చక్రీయ ప్రక్రియ. చక్రీయ ప్రక్రియ అంటే ఏంటి? అనేక వివిధ ప్రక్రియల ద్వారా వ్యవస్థ మరలా ప్రారంభ స్థితికి చేరేటువంటి ప్రక్రియను ఏమంటున్నాం? చక్రీయ ప్రక్రియ అంటున్నాం. ఇందులో డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0గా ఉంది. ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి క్లాస్. మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం థర్మోడైనమిక్స్, క్లోరోఫిల్ చూసాం మనం ఈరోజు. క్లోరోఫిల్ బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఏం చూసామమ్మా? క్లోరోఫిల్ చూసాం. క్లోరోఫిల్లో ఏంటి మెయిన్ ఎలిమెంట్ అంటే మెగ్నీషియం +2. ఓకేనా? కేంద్ర లోహ పరమాణు అందులో ఏంటి? మెగ్నీషియం +2గా ఉంది. ఈ క్లోరోఫిల్ను మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చు అంటున్నాం. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి. ఈ క్లోరోఫిల్ ఎందుకు ఉపయోగిస్తున్నాం? ఆకుపచ్చని రంగు కారణం ఏంటి? క్లోరోఫిల్. కిరణజన్య సంయోగక్రియకు ముఖ్య కారణం ఎవరు? క్లోరోఫిల్. ఇది కనుక లేకపోతే కిరణజన్య సంయోగక్రియనే జరగదు. దాని క్యారెక్టర్ ఏంటిది? ఫంక్షన్స్ కూడా మనం చూసాం. స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈజ్ హెమోగ్లోబిన్ ఎలా ఉంటుందో సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, జస్ట్ కొన్ని గ్రూప్స్ మాత్రమే చేంజ్గా ఉంటుంది. అది కొద్ది చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అందులో 3 క్వశ్చన్స్ మనం నేర్చుకోవాలి. హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, తర్వాత క్లోరోఫిల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ ఎలిమెంట్స్ యూజెస్ మనం నేర్చుకోవాలి, ఆ ఫంక్షన్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీలో మనకు యూనిట్ 3లో థర్మోడైనమిక్స్ గురించి మనం చూస్తున్నాం. ఈ థర్మోడైనమిక్స్లో ఇంట్రడక్షన్ టు థర్మోడైనమిక్స్. ఇక్కడ అసలు థర్మోడైనమిక్స్ అంటే ఏంటి చూడండి. ఉష్ణశక్తిని యాంత్రిక శక్తిగాను, యాంత్రిక శక్తిని ఉష్ణశక్తిగాను మార్చేటువంటి అంశాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటున్నాం? ఉష్ణగతిక శాస్త్రం అంటున్నాం. ఇక్కడ పని మరియు ఉష్ణము. ఇక్కడ ఒక వ్యవస్థ ఒక స్థితి నుండి మరొక స్థితికి మారడం వల్ల శక్తి వ్యవస్థ నుండి పరిసరాలకు లేదా పరిసరాల నుండి వ్యవస్థకు మారుతుంది. ఈ శక్తి పని లేదా ఉష్ణ రూపంలోకి మారుతుంది. ఓకేనా? దీన్నే మనం చూడండి, పని అంటే ఏంటి? వాట్ ఈజ్ వర్క్? బలాన్ని ప్రయోగించి ఒక వ్యవస్థలో మార్పు అనేది తీసుకురావాలా, దాన్ని మనం ఏమంటున్నాం? వర్క్ అని అంటున్నాం. W ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ Lగా మనం చూస్తాం. వాట్ ఈజ్ W? జరిగినటువంటి పని. తర్వాత F అంటే మనం యూజ్ చేసినటువంటి బలం. తర్వాత L ఈజ్ స్థానభ్రంశం, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి బలం ప్రయోగించడం వల్ల ఆ వస్తువు పొజిషన్ మారింది కాబట్టి దాన్ని L స్థానభ్రంశంతో చెప్తాం. నెక్స్ట్ పని ఎన్ని రకాలుగా ఉందని నేర్చుకున్న మనం? 3 రకాలుగా ఉంది. ఎలక్ట్రికల్ వర్క్ అండ్ తర్వాత గ్రావిటేషనల్ వర్క్ అండ్ PV వర్క్ అని. విద్యుత్ పనిలో EMF ఇంటూ ఏంటిది? విద్యుత్ ఎలక్ట్రికల్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రికల్ వర్క్ అని పిలుస్తున్నాం. గ్రావిటేషనల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటున్నా? mg ఇంటూ హెచ్గా మనం చెప్తా ఉన్నాం. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ PV వర్క్ ఫార్ములా ఏంటి? P ఎక్స్టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు F/A చూడాలా. F వాట్ ఈజ్ F? F అంటే మనం యూజ్ చేసినటువంటి బలం. ఓకేనా? తర్వాత A మీన్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ పొజిషన్. క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ పొజిషన్ అంటే పిస్టన్ యొక్క పొజిషన్ మనం పెంచినప్పుడు, తర్వాత ఇంక్రీజ్ చేసినప్పుడు, డిక్రీజ్ చేసినప్పుడు పొజిషన్ అన్నట్టు అది. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుందమ్మా?
ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంటూ ఏ అని రాస్తున్నాం. చూడండి మొత్తం ఏమొస్తుంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఎక్స్టెన్షన్ ఇంటూ డెల్టా వి. కాబట్టి ఈ డెల్టా వి ఆధారంగా ఏమొస్తుంది, V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1 అయితేనేమో పాజిటివ్ అవుతుంది, వ్యాకోచం చెందుతుంది వాయువు. V ఈజ్ లెస్ దాన్ V1 అయితే డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ అవుతుంది. డెల్టా వి నెగిటివ్ అవుతుంది కాబట్టి వాయువు ఏమవుతుంది, సంకోచం చెందుతుంది. చూసారా. నెక్స్ట్ మనం చేసేటువంటిది చూడండి, వర్క్కు పనికి ప్రమాణాలు చూద్దాం. పనికి ప్రమాణాలు ఏంటి, సిజిఎస్ పద్ధతి, ఎస్ఐ పద్ధతి. సిజిఎస్ పద్ధతిలోనేమో ఎర్గ్స్ అంటున్నాం, ఎస్ఐ పద్ధతిలో జౌల్స్ అంటున్నాం. 1 జౌల్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻7 ఎర్గ్స్ అంటున్నాం. 1 ఎర్గ్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻7 జౌల్స్గా మనం చెప్తున్నాం. చూడండి, ఉష్ణంలో వ్యవస్థకు మరియు పరిసరాలకు మధ్య ఉష్ణోగ్రతల మధ్య భేదం వల్ల వినిమయం చెందేటువంటి శక్తి రూపాన్ని ఉష్ణం అంటున్నాం ఇక్కడ. ఓకేనా. ఇక్కడ ఉష్ణం కనుక వ్యవస్థ నుండి పరిసరాలకు బదిలీ అయితే -Qతో సూచిస్తాం, పరిసరాల నుండి వ్యవస్థకు బదిలీ అయితే దాన్ని +Qతో చూపిస్తాం. ఓకేనా. తర్వాత Qకి ప్రమాణాలు ఏంటి అమ్మా, క్యాలరీస్. 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 4.184 జౌల్స్ అంటాం. వాట్ ఈజ్ జౌల్, 1 జౌల్ ఈజ్ ఈక్వల్స్ టు 0.2390 క్యాలరీస్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ వ్యవస్థ అంటే ఏంటి, వ్యవస్థ అంటే ఏంటో చూద్దాం. చూడండి, వ్యవస్థ అంటే మనము ఊహించుకోవచ్చు, లేకపోతే ఖచ్చితంగా ఉన్నదాన్నే చూడొచ్చు. ఆ ఉన్నటువంటి దాన్ని హద్దుల చేత, అంటే ఇట్ ఈజ్ లిమిట్స్ అన్నట్టు, లిమిట్స్తో సపరేటెడ్గా ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమంటున్నాం, సిస్టమ్ అని పిలుస్తూ ఉన్నాం. ఈ సిస్టమ్ మరి పరిసరాలు అంటే ఏంటిది, సిస్టమ్ మినహా మిగతా అంతా కూడా ఏమంటున్నా పరిసరాలు అంటున్నాం. విశ్వంలో ఉన్న మిగతా భాగం అంతా పరిసరాల కిందకి వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ వ్యవస్థలో 3 రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఐసోలేటెడ్ సిస్టమ్, తర్వాత ఓపెన్ సిస్టమ్, తర్వాత క్లోజ్డ్ సిస్టమ్. చూడండి, వివృత వ్యవస్థకు ఉదాహరణ ఏంటి, వివృత వ్యవస్థలో ఓపెన్ సిస్టంలో ఏమవుతుంది, సరౌండింగ్స్కి తర్వాత ఆ సిస్టమ్కి మధ్యలో ఏం వినిమయం చెందుతుంది, ద్రవ్యము మరియు ఎనర్జీ అండ్ పదార్థం కూడా, మెటీరియల్ కూడా వినిమయం చెందుతుంది. నెక్స్ట్ సంవృత వ్యవస్థలో ఏం వినిమయం చెందుతుంది, ఓన్లీ ఎనర్జీ మాత్రమే వినిమయం చెందుతుంది, మెటీరియల్ కాదు. ఓకేనా. దానికి ఉదాహరణ ఏంటి అంటే మనకు చూడండి, ఎగ్జాంపుల్ ఏమని చెప్పవచ్చు, మూసి ఉన్నటువంటి పాత్రలో నీటిని మనం వేడి చేయాలా. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి, పరిసరాల్లో శక్తిని మరియు ద్రవ్యాన్ని రెండు కూడా వినిమయం చేయనటువంటి వ్యవస్థను ఏమంటున్నాం, ఐసోలేటెడ్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. ఓకేనా. ఐసోలేటెడ్ సిస్టమ్ దీంట్లో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ థర్మాస్ ఫ్లాస్క్గా మనం చెప్పవచ్చు ఐసోలేటెడ్ సిస్టమ్కి. నెక్స్ట్ సజాతీయ వ్యవస్థ అండ్ విజాతీయ వ్యవస్థ. ఇక్కడ సజాతీయ వ్యవస్థ, విజాతీయ వ్యవస్థను ఎలా మనం వర్గీకరించాం, ఫేస్ ఆధారంగా. ఫేస్ అంటే ప్రావస్థ అంటున్నాం. ప్రావస్థ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చర్య మనం చూద్దాం. ఇప్పుడు వాటర్ ఉంది, ఐస్గా ఉంది వాటర్. తర్వాత ఐస్ వాటర్ దేనిగా చేంజ్ అవుతుంది, ఐస్ అనేది వాటర్గా చేంజ్ అవుతుంది, వాటర్ అనేది వేపర్గా చేంజ్ అవుతుంది. అంటే ఐస్లో ఉన్నప్పుడు ఘనస్థితి, వాటర్లో ఉన్నప్పుడు ద్రవస్థితి, తర్వాత వేపర్లో ఉన్నప్పుడు వేపర్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, వాటర్ అనేది వేరే స్థితిలో ఉంది. అంటే ఇక్కడ 3 ఫేజెస్ ఉన్నాయి, 3 ప్రావస్థలుగా ఉంటూ ఉంది. ఓకే, అది అన్నట్టు ప్రావస్థ అంటే మనకి ఆల్రెడీ ప్రావస్థ అంటే ఏంటో ఇంతకుముందు క్లాసెస్లో మనం నేర్చుకున్నాం ఫేస్ గురించి. కాబట్టి సజాతీయ వ్యవస్థ, విజాతీయ వ్యవస్థ చూసాం. నెక్స్ట్ విస్తీర్ణ ధర్మాలు అంటే ఏంటి, గహన ధర్మాలు అంటే ఏంటి. చూడండి, విస్తీర్ణ ధర్మాలు అంటే వ్యవస్థలో ఉన్నటువంటి పదార్థ పరిమాణంపై మాత్రమే ఆధారపడే ధర్మాలు విస్తీర్ణ ధర్మాలు అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా, ద్రవ్యరాశి, ఘనపరిమాణం, శక్తి, ఉష్ణ సామర్థ్యం. అదేవిధంగా గహన ధర్మాల్లో వ్యవస్థలో పదార్థ పరిమాణంపై కాకుండా దాని యొక్క స్వభావంపై మాత్రమే ఆధారపడే ధర్మాలు ఏమంటున్నాం, గహన ధర్మాలు, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటున్నాం. ఓకేనా. ఎగ్జాంపుల్స్ టెంపరేచర్, తర్వాత ప్రెషర్, తర్వాత స్నిగ్ధత, తలతన్యత, ఓకేనా, గాఢత, సాంద్రత, ఓకేనా, డీతో మనం సూచిస్తూ ఉన్నాం. ఓకేనా. నెక్స్ట్ కొన్ని డెఫినేషన్స్ మనం చూద్దాం. చూడండి, ఐసోథర్మల్ ప్రాసెస్, తర్వాత అడియాబాటిక్ ప్రాసెస్ అండ్ ఐసోబారిక్ ప్రాసెస్, స్థిర పీడన ప్రక్రియ, స్థిర ఘనపరిమాణ ప్రక్రియ. చూడండి, సముష్ణోగ్రత ప్రక్రియలో స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉష్ణ వినిమయం జరిగేటువంటి ప్రక్రియలను మనం ఏమంటున్నాం,
సముష్ణోగ్రత ప్రక్రియ అంటున్నాం. చూడండి అక్కడ డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. నెక్స్ట్ స్థిరోష్ణక ప్రక్రియలేమో ఉష్ణము స్థిరంగా ఉంటుంది. స్థిర ఉష్ణోగ్రత వద్ద మనకు సముష్ణోగ్రతనేమో ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉంటుంది. స్థిరోష్ణక ప్రక్రియలో ఉష్ణం స్థిరంగా ఉంటుంది కాబట్టి డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. నెక్స్ట్ స్థిర పీడన ప్రక్రియలో డెల్టా పీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. తర్వాత స్థిర ఘనపరిమాణ ప్రక్రియలనేమో డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. చక్రీయ ప్రక్రియలనేమో ఏం స్థిరం అవుతుంది, డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అంటే చక్రీయ ప్రక్రియలో సైక్లిక్ ప్రాసెస్లో ఏదైతే స్టార్టింగ్ నుండి ఎండింగ్కి వెళ్తామో మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి ఆరంభ స్థితికి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాం చక్రీయ ప్రక్రియ అంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.